ఇక్కడ చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. ఇవన్నీ కాయలేనండి. చెట్టు మొత్తం ఇంత మండే ఎండల్లో కూడా మా సీతాఫలం చెట్టు ఎలా కాసిందో చూడండి కాయలు. ఈ చెట్టుకు కానీ రోజు నీళ్ళు పెడతండి. ఇది 2 టైమ్స్ కాస్తుంది ఎప్పుడు. అండి అందరికీ నమస్కారం. మా గేటు ముందున్న సీతాఫలాలు మండే ఎండల్లో ఎలా కాసాయో చూద్దురు కానీ రండి. ఇగో చూడండి, ఇది కరేపాకు చెట్టు. ఎవరన్నా వచ్చి ఇంట్లోకి వచ్చి అడుగుతుర్రని నేను బదట్లనే ఒక కరేపాకు చెట్టు వేసిన. ఇక్కడ కాలనీ వాళ్ళకు కొంతమందికి అయితే ఈ కరేపాకు చెట్టు అవసరమవుతుంది. ఎవరు పప్పుచారు చేసుకున్న గారెలు చేసుకున్న ఈ కరేపాకు అయితే తెంపకపోతారండి. ఇది నాటు కరేపాకు, సన్నగా ఉంటుంది ఆకు, వెడల్పు ఉండదండి. చూడండి సన్న ఆకుతోటి భలే బాగుంటుంది, మంచి సువాసన ఉంటుందండి. వీటికి సీడ్స్ కూడా రెడీ అయ్యాయి, కరేపాకు సీడ్స్ అండి. చెట్టుకు ఈరోజు నేను ఇక్కడ పనుండి బయటికి పోయినండి. బయటికి పోయి వచ్చేసరికి మొత్తం తెంపకపోయిర్రు తెల్లబడ్డ కాయలన్నీ. ఇక్కడ ఇంట్లో పని చేస్తురు కదండి, వాళ్ళు తెంచుతుర్రట్టుద్ది. ఇక చూడండి, ఇవి మిగతా ఏమన్నా ఉంటే కొంచెం కళ్ళు తెరిచినాయి, నేను తెంపుతున్నాండి. ఇక్కడ కూడా ఒకటి ఉందండి, దీన్ని కూడా తెంచుతున్నా. ఇంకా వాళ్ళు తెంపకపోతారేమని తెంచుతున్నాండి. ఇక్కడ కూడా ఉందండి, దీన్ని కూడా తెంపుతున్నా. ఇక్కడ కూడా ఒకటి ఉందండి, దీన్ని కూడా తెంపుతున్నా. చూసారా కళ్ళు తెరిచినాయి. ఇక్కడ కూడా ఒకటి ఉందండి, దీన్ని కూడా కట్ చేద్దాం. ఇది కూడా పాకానికి వచ్చిందండి. ఇప్పుడు నెరి తెల్లగా కావండి, ఇలానే ఉండి పండ్లు అయితే పండుతున్నాయి మనకు. ఇది కూడా పాకానికి వచ్చిందండి, దీన్ని కూడా కట్ చేద్దాం. కానీ భలే స్వీట్ ఉన్నాయండి, వానాకాలం కంటే ఇప్పుడు మాత్రం భలే స్వీట్ ఉన్నాయి. ఈ కత్తెరకాయలు కూడా అంటారు. ఇక్కడ కూడా ఒకటండి. ఇక్కడ కూడా ఉన్నాయి. చూడండి చెట్టు అంతా సీతాఫలాలు మాత్రం బాగా వచ్చాయండి. మండే ఎండల్లో కూడా మనకు సీతాఫలాలు వస్తున్నాయి. చూడండి చెట్టుకు చాలా కాయలు ఉన్నాయండి, పైకి ఉన్నాయి. చూడండి ఇవన్నీ కట్ చేసి మీకు చూపిస్తాను. అవి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో అసలు. చూశారు కదండి, 42 డిగ్రీలలో కూడా వచ్చిన సీతాఫలాలు ఎంత చక్కగా ఎలా వచ్చాయో. బుట్ట నిండా వచ్చాయండి సీతాఫలాలు. చూడండి ఉడత కూడా మంచిగా భోంచేసి వెళ్ళింది. అవి తిన్న తర్వాతనే మనం కదండి. ఇగో ఇది పండు పండిందండి, ఇంకో ఈ కాయ పండు పండింది. చూడండి బుట్ట నిండా వచ్చినాయి. చెట్టు బాగా కాస్తుందండి. మా సీతాఫలాలు సంవత్సరానికి 3 సార్లు క్రాప్ వస్తుంది మా చెట్టు. ఈ పండ్ల విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి, కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.